హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాగ్నిషియా ఇన్స్టిట్యూట్, ద ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 225 స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీస్ని భర్తీ చేయడం కోసం DCCB నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే 225 స్టాఫ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్టులు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ DCCB బ్యాంకులో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. tgcab.bank.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఇది సింగిల్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామ్గా IBPS నుంచి కండక్ట్ చేయబడుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 18 అక్టోబర్ 2025 నుండి ఈ అప్లికేషన్ అయితే ప్రారంభమవుతుంది. 6 నవంబర్ 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ. సో డిసెంబర్ 2025లో పరీక్షలు నిర్వహించడానికి DCCB సన్నద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి తదుపరి డేట్స్ని ప్రత్యేకంగా విడుదల చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 32 వేకెన్సీస్, కరీంనగర్లో 43 వేకెన్సీస్, ఖమ్మంలో అత్యధికంగా 99 వేకెన్సీస్, మహబూబ్ నగర్లో 9, మెదక్, వరంగల్లో 21గా ఉండడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి చూసుకున్నట్టయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ స్టాండర్డ్లో తెలుగు లాంగ్వేజ్లో ప్రావీణ్యం అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఇందులో చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/10/2025 వరకు మినిమము 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో 2/10/1995 నుండి 1/10/2007 మధ్య జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవడానికి అర్హులుగా మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వారు 500 రూపాయలు చెల్లించాలి. జనరల్, BC, EWS క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వారు 1000 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు DCCB నోటిఫికేషన్లో. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది IBPS వారు కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్. సో దీంట్లో ప్రధానంగా ఏంటి అని అంటే ప్రతి నెగిటివ్ మార్క్కి 0.25 అంటే 1/4 రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో మొత్తంగా డ్యూరేషన్ వచ్చేసి 120 నిమిషాలు ఉంటుంది. సో జనరల్ సెక్షనల్గా చూసుకున్నట్టయితే జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ అనేటువంటి సెక్షన్కి 30 క్వశ్చన్లు ఇస్తారు, 30 మార్కులు ఉంటుంది. సెక్షనల్గా టైమింగ్ ఉంటుందండి, 20 నిమిషాలు సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. తర్వాత అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్కులు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా 40 క్వశ్చన్లు ఇస్తారు, తర్వాత 40 మార్కులు ఉంటుంది, 30 నిమిషాలు ఇందులో ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి చూసుకుంటే 40 క్వశ్చన్లు ఉంటుంది, 40 మార్కులు ఉంటుంది. దీనికి 35 నిమిషాలుగా సమయాన్ని కేటాయించారు. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 ప్రశ్నలు ఇస్తారు, 40 మార్కులు ఉంటుంది, 35 నిమిషాలుగా సమయాన్ని నిర్ణయించారు. అయితే మొత్తంగా 160 ప్రశ్నలు ఉంటాయి. 160 ప్రశ్నలకు గాను 160 మార్కులు కేటాయించారు. మొత్తంగా 120 నిమిషాలలో సెక్షనల్ టైమింగ్తో పాటు ఈ యొక్క పరీక్షను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ప్రారంభ శాలరీ 24K ఉంటుంది, 24,000 ఉంటుంది. తర్వాత ఇంక్రిమెంట్లతో కలుపుకొని 64,000 వరకు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని అంటే tgcab.bank.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి సో అందులో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మెనూలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని డాక్యుమెంట్ కావాల్సినటువంటివి అప్లోడ్ చేసి ఫీజు పేమెంట్ చేసి మనం సబ్మిట్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చండి. 18 అక్టోబర్ నుండి 6 నవంబర్
2025 మధ్యలో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దీనిలో అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తంగా 225 ఆపర్చునిటీస్ అయితే మనకి ఉండడం జరిగింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.